వెల్కమ్ టు ఆంధ్రప్రభ ఎంటర్టైన్మెంట్. టాలీవుడ్ లో సినిమాలకు టికెట్ రేట్లు పెంచేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్నాయి, జీవోలు కూడా జారీ చేస్తున్నాయి. కానీ ఆ మూవీస్ మాత్రం కలెక్షన్స్ అంతగా రాబట్టలేకపోతున్నాయి. భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఏ మాత్రం అంచనాలు లేని మూవీస్ మాత్రం వండర్స్ క్రియేట్ చేస్తున్నాయి, కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. మరి ఈ పరిస్థితికి అసలైన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలంతా లార్జర్ దెన్ లైఫ్ రోల్స్ మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో సినిమాలను నిర్మిస్తున్నారు. ఇందుకోసం భారీ బడ్జెట్ ను కేటాయిస్తున్నారు. ఆ తర్వాత టికెట్ల రేట్లను కూడా పెంచేస్తున్నారు. ఈ విధంగా చేయడం ఓపెనింగ్ డే వరకు ఓకే అనిపించినప్పటికీ లాంగ్ రన్ విషయంలో అంతగా వర్కౌట్ కావడం లేదని చెప్పాలి. భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న సినిమాలకు ఆ రేంజ్ లో వసూళ్లు మాత్రం రావడం లేదు. ప్రీ రిలీజ్ హైప్ తో 2-3 రోజుల పాటు కలెక్షన్స్ పర్వాలేదు అనిపిస్తున్నాయి. అయితే ఎక్కువ రోజులు మాత్రం ఆయా సినిమాలు థియేటర్లలో ఉండే పరిస్థితి ఉండటం లేదు. థియేట్రికల్ ఫుట్ ఫాల్స్ దారుణంగా పడిపోతున్నాయి. ఇది భారీ బడ్జెట్ తో చిత్రాలను నిర్మిస్తున్న ప్రొడ్యూసర్స్ కు పెద్ద షాక్ అని చెప్పుకోవాలి. అలాగే టికెట్ రేట్స్ హైక్ కారణంగా ఆడియన్స్ థియేటర్లకు రావడం లేదు. మరోవైపు చిన్న సినిమాలు మాత్రం థియేటర్లలో వండర్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయినప్పటికీ భారీ వసూళ్లు రాబడుతున్నాయి. దీనికి ఎగ్జాంపుల్ గా మహావతార్ నరసింహ మూవీ గురించి చెప్పుకోవచ్చు. ఈ మూవీ థియేట్రికల్ రన్ లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత కొత్త లోక ఈ మూవీ రిలీజ్ 10 రోజులు కావస్తోంది. భారత్ తో పాటు ఓవర్సీస్ మార్కెట్ లోనూ భారీ వసూళ్లతో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఆ తర్వాత వచ్చిన లిటిల్ హార్ట్స్, మిరాయి వంటి సినిమాలు కాసుల పంట పండిస్తున్నాయి. స్టార్ ఇమేజ్, గ్రాండ్ మేకింగ్ ఉన్నప్పటికీ ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కావడం లేదు. తక్కువ బడ్జెట్ తో కంటెంట్ ప్రాధాన్యత ఉన్న మూవీస్ కే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారన్న విషయం దీన్ని బట్టి మనకే అర్థమవుతోంది. ఎన్ని అంచనాలు వచ్చినప్పటికీ కంటెంట్ సరిగ్గా లేకపోతే ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద చితికల పడుతున్నాయి. ఈ క్రమంలోనే అగ్ర హీరోలంతా భారీ బడ్జెట్ సినిమాలతో వచ్చి నిరాశ పడుతుండగా యంగ్ హీరోలు మాత్రం సూపర్ హిట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. మరి ఇప్పటికైనా మన మూవీ మేకర్స్ కంటెంట్ పై ఫోకస్ పెడతారా? ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా మూవీస్ ను రిలీజ్ చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.